జిల్లాల వారీగా చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మనం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే 15 సీట్లకు గాను 13 సీట్లలో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటే ఓన్లీ 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఆ 2 స్థానాలు ఎక్కడంటే దందెలూరు అండ్ పోలవరం, ఈ 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా 13 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇందులో జనసేన పార్టీ వచ్చేసి భీమవరం అండ్ నర్సాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం అండ్ ఉంగుటూరు, ఇక్కడ ఈ స్థానాల్లో మాత్రం వైసీపీ ఇక్కడ ఈ స్థానాల్లో మాత్రం జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆచంట, చింతలపూడి, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పాలకొల్లు అండ్ తణుకు, ఉండి, ఈ స్థానాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కూటమి విషయానికి వస్తే 13 స్థానాల్లో గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పల్స్ టుడే రిపోర్ట్ ప్రకారం 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అవి ఇతరులు అయితే ఎవరు లేరు ఇక్కడ. అండ్ ఇంకో సర్వే ప్రకారం చూసుకుంటే చాణక్య స్ట్రాటజికల్ సర్వే ప్రకారం చూసుకుంటే వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ మనకు 15 సీట్లకు గాను 12 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటే 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఒక్క స్థానంలో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. సో చాణక్య సర్వే ప్రకారం ఇలా ఉన్నాయి రిపోర్ట్స్. అండ్ ఇంకో సర్వే చాణక్య ఎక్స్ సర్వే ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 11 స్థానాల్లో గెలిచే అవకాశం టీడీపీ కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటే 2 స్థానాల్లో మాత్రమే మనకు వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 2 స్థానాల్లో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. 2 స్థానాలు వైసీపీ ఎక్కడంటే మనకు ఇక్కడ పోలవరం కావచ్చు. అండ్ వైసీపీ 2 స్థానాల్లో ఎక్కడంటే మనం ఇక్కడ కీన్ కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు ఉంగుటూరులో, కాకపోతే వైసీపీ ఎడ్జ్లో ఉంది కాబట్టి అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి వైసీపీలో పోలవరంలో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా స్థానాల్లో మొత్తం వైసీపీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ, వీళ్ళందరూ కలిసి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ కొవ్వూరులో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు, ఎడ్జ్లో మాత్రం టీడీపీ ఉంది కాబట్టి టీడీపీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిడదవోల్లో అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆచంటలో కీన్ కంటెస్టెంట్, ఎడ్జ్లో టీడీపీ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అండ్ పాలకొల్లో మాత్రం టీడీపీ ఖచ్చితంగా, ఉండిలో టీడీపీ ఖచ్చితంగా, తణుకులో టీడీపీ ఖచ్చితంగా, ఏలూరులో టీడీపీ అండ్ చింతలపూడిలో కూడా టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే మనం ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు. అండ్ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం వెస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 11 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటే వైఎస్ఆర్సీపీ ఓన్లీ 2 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అండ్ ఇంకా 2 స్థానాల్లో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. వైసీపీ విషయానికి వస్తే ఇక్కడ మనకు వైసీపీ 2 స్థానాల విషయానికి వస్తే దెందులూరు కావచ్చు అండ్ పోలవరం, ఈ 2 స్థానాల్లో మాత్రమే వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా అన్ని స్థానాల్లో కూడా జనసేన పార్టీ అండ్ టీడీపీ కవిసం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. కొవ్వూరులో కీన్ కంటెస్టెంట్లు ఉన్నారు ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ ఆచంటలో టీడీపీ, పాలకొల్లులో టీడీపీ, ఉండిలో టీడీపీ, తణుకు అండ్ ఇక్కడ ఏలూరు, చింతలపూడిలో టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటే జనసేన పార్టీ విషయానికి వస్తే నిడదవోలు కావచ్చు అండ్ నర్సాపురం కావచ్చు, భీమవరం కావచ్చు, తాడేపల్లిగూడెం అండ్ ఉంగుటూరు, ఇక్కడ ఈ స్థానాల్లో జనసేన పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 11 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశాలు ఉంటే 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఇతరులు కీన్ కంటెస్టెంట్లు 2 ఉన్నారు. అండ్ ఇంకో సర్వే విషయానికి వస్తే స్మార్ట్ పోల్ సర్వే విషయం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ మనము వైసీపీ 3 నుంచి 4 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంటే 11 నుంచి 12 స్థానాల్లో మనకు టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళ సర్వే ప్రకారం ఇలా ఉంది స్మార్ట్ పోల్ సర్వే. సో ఈ సర్వేలన్నీ చూసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఓన్లీ ఎక్కడ చూసినా కూడా మనకు టీడీపీ, ఇక్కడ వైసీపీ అనేది 2 నుంచి 3, 4 ఇక్కడ ఈ స్థానాలు తప్ప మిగతా ఇక్కడ కూడా మనకు వైసీపీ ఎక్కువగా కనిపిస్తలేదు. మొత్తం టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు, వాళ్ళే ఎక్కువ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనకు ఎక్కడ చూసినా కూడా కూటమి గెలిచే అవకాశాలు వాళ్ళే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారని కూడా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. కాబట్టి అంటే ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన ఫలితాల ప్రకారం చూసినట్టు కూడా ఎక్కడ చూసినా
చూసినా మనకు టీడీపీ కూటమి ముందంజలో ఉంది, వైసీపీ అనేది చాలా వెనుకంజలో ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి సో మనం ఒరిజినల్ రిజల్ట్స్ కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇవన్నీ జస్ట్ వాళ్ళు చేసిన వాళ్ళ అనుభవం పట్ల వాళ్ళు సర్వే చేసిన విధానం చూసి సర్వేలు అన్నీ చూసిన తర్వాత ఇలా ఈ ఫలితాలు వెల్లడించారు. సో అసలు ఈ ఫలితాలు కరెక్ట్ ఉంటాయా లేకపోతే తారుమారు అవుతాయా అనే విషయానికి వస్తే జూన్ 4 వరకు అయితే వేచి చూడాల్సిందే. మీరు పశ్చిమ గోదావరి గురించి ఏమనుకుంటున్నారో, ఇక్కడ ఈ విషయం మీరు మీ అభిప్రాయం ఏంటో కామెంట్